ఆయన రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తన సీనియారిటీని అంతా ఉపయోగించి చక్రం తిప్పుతూ సక్సెస్ అవుతున్నారట. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయన చెప్పిన వారికే పదవులైనా పనులైనా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలో మరో 2 సీనియర్ మంత్రులు ఉన్నా వాళ్ళిద్దరినీ కాదు అని దీపావళి రాకెట్లా ఆయన దూసుకుపోతూ ఉన్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలలో లక్కీ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది జానారెడ్డి మాత్రమేనని అంటున్నారు ఆ పార్టీ నేతలు. వార్తల్లో ఉండకుండానే ఎలాంటి హడావుడి లేకుండానే ఆయన తాను అనుకున్న పనులు చేసుకుపోతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జానారెడ్డికి ఉన్న 2 కొడుకులలో ఒకరు నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ఉంటే మరొకరు నల్లగొండ ఎంపీగా ఉన్నారు. ఇలా ఒకే దఫాలో 2 కొడుకులను పొలిటికల్ గా సెట్ చేసే అదృష్టం జానారెడ్డికే దక్కిందని, అది ఆయనకే చెల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నా వారి వారసులు రాజకీయ ఎంట్రీ కోసం ఎంత ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. కానీ జానారెడ్డి మాత్రం తన బిడ్డలలో ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి ఎంపీ సీటు ఇప్పించుకుని వారిని గెలిపించుకుని సత్తా చాటారని, అది సామాన్యమైన విషయం కాదని నల్లగొండ జిల్లా రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. మొన్న మధ్య ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ విషయంలోనూ జిల్లాలో జానారెడ్డి చక్రం తిప్పారు. చాలా మంది నేతలు ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్ర ప్రయత్నం చేసినా సరే తన శిష్యుడు శంకర్ నాయక్ ను ఎమ్మెల్సీ చేయగలిగారు జానారెడ్డి. నామినేషన్ చివరి రోజు వరకు శంకర్ నాయక్ పేరు చర్చలోనే లేదు. కానీ జానారెడ్డి తన సీనియారిటీని ఉపయోగించి పైవాళ్లను ఒప్పించి శంకర్ నాయక్ ను ఎమ్మెల్సీ చేయగలిగారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి 2 బలమైన నేతలు ఉన్నా వారి రాజకీయాలు జానారెడ్డి రాజకీయం ముందు సరితూగడం లేదనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. దీంతో జిల్లాలో జానారెడ్డి ప్రాధాన్యత జానారెడ్డిదేనని మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో పదవి కోసం పొలిటికల్ స్ట్రాటజీ మొదలు పెట్టారట జానారెడ్డి. నల్లగొండ జెడ్పీ చైర్మన్ పోస్టు ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిన సంగతి తెలిసిందే. ఆ పదవిలో తన అనుచర గణానికి చెందిన నేతకు దక్కేలా జానారెడ్డి పావులు కదుపుతున్నారని సమాచారం. ఇదే విషయంపై ఆయన జిల్లా నేతలకు ఇప్పటికే కండిషన్ ఇచ్చారట. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తన సతీమణిని మొదట బరిలో దింపాలనుకున్నా జానారెడ్డి ఆలోచన కారణంగా ఆయన వెనకడుగు వేశారట. ఇలా చాలా మంది నేతలు పెద్ద ఆయనతో గొడవెందుకు అని సైలెంట్ గా సైడ్ అయిపోతున్నారనే చర్చ జరుగుతోంది. సాధారణంగా అన్ని విషయాలలో పోటీ పడే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు జానారెడ్డి విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశంగా మారింది.